ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 3, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేసినటువంటి మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని విందాం. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది అనంతమైన బేహద్దు వేదిక. ఇందులో ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు బంధితులై ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడి ఉంది. ప్రశ్న: కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం ఏది? కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోవాలంటే ఏం పురుషార్థం చేయాలి? సమాధానము: కర్మాతీతగా అవ్వాలంటే, కర్మాతీత స్థితిని పొందాలంటే సంపూర్ణ సమర్పణ కావలసి వస్తుంది. నాది అన్నది ఏది ఉండరాదు. అన్నిటినీ మర్చిపోయినప్పుడే కర్మాతీతంగా అవ్వగలరు. ధన సంపదలు, పిల్లలు మొదలైనవన్నీ గుర్తుకు వస్తుంటే కర్మాతీతంగా అవ్వలేరు. అందుకే నేను పేదల పెన్నిధిని అని బాబా అంటారు. పేద పిల్లలే త్వరగా సమర్పణ అవుతారు. సహజంగా అన్నిటినీ మరచి ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: తండ్రి ఎలాగైతే ప్రేమ సాగరులో, అలా మాస్టర్ ప్రేమ సాగరులుగా అయ్యి ప్రేమతో పని చేయించాలి. కోప్పడరాదు. ఎవరైనా కోపగించుకున్నా మీరు శాంతిగా ఉండాలి. సెకండ్ పాయింట్: ఈ పాత దుఃఖమయమైన ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచి బేహద్దు సన్యాసులుగా అవ్వాలి. శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చిపుచ్చుకోవాలి. ఈరోజుటి సద్గురువైన బాబా ఇచ్చే మధుర వరదానము: వికారాలనే విష సర్పాలను కంఠహారాలుగా చేసుకుని శంకర సమానమైన తపస్వి మూర్తభవ. వికారాలనే విష సర్పాలను కంఠహారాలుగా చేసుకునే శంకర సమానమైన తపస్వి మూర్తభవ. విస్తారము: ఈ పంచవికారాలు ఏవైతే జనులకు విషపూరిత సర్పాలో, ఆ సర్పాలు యోగులు లేక ప్రయోగి ఆత్మలైన మీకు కంఠహారాలుగా అవుతాయి. ఈ రూపము బ్రాహ్మణులైన మీ యొక్క లేక బ్రహ్మా బాబా యొక్క అశరీరి తపస్వి శంకరుని స్వరూపానికి స్మృతి చిహ్నం. ఈ రూపము ఈనాటి వరకు కూడా పూజింపబడుతూ ఉంది. రెండవది, ఈ సర్పాలు సంతోషంగా నాట్యం చేసేందుకు ఒక స్టేజ్గా అనగా వేదికగా అవుతాయి. ఈ స్థితిని ఒక స్టేజ్ రూపంలో చూపిస్తారు. కనుక వికారాలపై ఎప్పుడైతే ఇలాంటి విజయం పొందుతారో అప్పుడు మిమ్మల్ని తపస్వి మూర్తులని, ప్రయోగి ఆత్మలని అంటారు. స్లోగన్: ఎవరి స్వభావం మధురంగా శాంతచిత్తంగా ఉంటుందో వారిపై క్రోధం యొక్క భూతము దాడి చేయదు. ఎవరి స్వభావం అయితే మధురంగా శాంతచిత్తంగా ఉంటుందో వారిపై క్రోధం అనేటువంటి భూతము దాడి చేయదు. అచ్చా,
ఓం శాంతి.